sin A ఈక్వల్ టు 3/5, tan B ఈక్వల్ టు 1/2. ఇక్కడ A లైస్ బిట్వీన్ π/2 A π. అంటే ఏ యాంగిల్స్ మధ్యలో ఉంటది ఏ? చూడు, ఏ వాల్యూ లైస్ బిట్వీన్ π/2 అంటే 90, π అంటే 180. అంటే ఆల్మోస్ట్ ఏ అన్నది 90కి 180కి బిట్వీన్ లో ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? 0, 90, 180 అంటే Q2 లో ఉంటది. ఏ వాల్యూ దీనిలో ఉంటదమ్మా? Q2. Q2 అంటే క్వాడ్రంట్ 2 లో సైన్ కొసికెంట్లు ప్లస్లు వస్తాయి, రిమైనింగ్ అన్ని కూడా మైనస్. ఈ రెండు మాత్రమే పాజిటివ్. సైన్ వాల్యూ పాజిటివ్, తర్వాత కొసికెంట్ వాల్యూ పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివే. ఇప్పుడు మనము మిగతా వాల్యూస్ కూడా ఫైండ్ చేద్దాం. క్వాడ్రంట్ 2 లో ఉన్నట్టు వేసుకుందాం. కాబట్టి క్వాడ్రంట్ 2 అంటే ఏ షేప్ వస్తే ఇలా ఉంటది. ఇలా ఉంది తీటా కదా, ఏ అనుకుందాం. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై, సో 4 వస్తుంది, ఇది -4 అవుతుంది. సరిపోయింది డయాగ్రాము. ఇప్పుడు సైన్ ఏ ఏమొచ్చింది? సైన్ ఏ 3/5, సైన్ ఏ 3/5. కాస్ ఏ కూడా కట్ అడిగించుకో. కాస్ ఏ ఈక్వల్ టు -4/5, tan ఏ ఈక్వల్ టు 3 వాల్యూస్ కట్టేస్తాను. మనకి tan ఏ ఉంటే చాలు, మిగతా అవసరం లేదు. ఇక్కడ ఇటువైపు రా, tan బి. సో బి ఎక్కడ ఉంటది? 180, పై అంటే 180, 3π/2 అంటే 270. ఎలాగొస్తుంది? 3 × 180/2 వేసుకో, 290 0, 93 270. ఇది ఎన్నో క్వాడ్రంట్లోకి వచ్చేస్తుంది బి అనేది? ఇలా థింక్ చేస్తే క్వాడ్రంట్ 3 లో ఉంటుంది. 0, 90, 180, 270, 360 అంటే ఏమవుతుంది? బి ఈజ్ రైస్ బిట్వీన్ 180 and 270 కాబట్టి ఈ క్వాడ్రంట్ లోకి వస్తుంది. అంటే ఇలా ఉంటుంది డయాగ్రామ్. ఇది బి. ఇలా ఉంది అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? tan b ఈక్వల్ టు 1/2. ఇక్కడ అబ్జర్వ్ చేయు, ఆల్ సిల్వర్ టీ కప్స్. అంటే ఇందులో ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివే. బికి ఆపోజిట్ సైడ్ ఏమవుద్ది? -1 అవుద్ది. అడ్జసెంట్ సైడ్ ఏమవుద్ది అంటే -2 అవుద్ది. సో ఆటోమేటిక్ గా tan థీటా అంటే -1/-2 +1/2 అవుద్ది. ఇకపోతే సైన్ బి ఏమవుద్ది? సైన్ బి కావాలంటే మనం ఇక్కడ ఇది ఫైండ్ చేయాలి. ఏది? హైపోటీనియస్. 1, 2, 1, 2 హైపోటీనియస్ ఏమవుద్ది? 1² 2² అంటే √5 అవుతుంది. సో సైన్ బి వాల్యూ ఆపోజిట్ సైడ్ బై హైపోటీనియస్ అంటే -1/√5 అండ్ కాస్ బి అంటే అడ్జసెంట్ సైడ్ బై -2/√5. కానీ మనకి ఇక్కడ సీకెంట్ బి వాల్యూ కావాలి కాబట్టి సీకెంట్ బి వాల్యూ కూడా ఫైండ్ చేసుకున్నాం. సీకెంట్ బి వాల్యూ దీనికి రెసిప్రోకల్ అంటే √5/2. సో ఇప్పుడు వాడు ఏం ఫైండ్ చేయమన్నాడో చూద్దాం. వాడు ఏం మనకు ఫైండ్ చేయమన్నాడు అంటే 8 tan A -√5 సీకెంట్ బి వాల్యూ కావాలన్నాడు. సో 8 × tan A -3/4 -√5 సీకెంట్ బి √5/2. ఇంకా సింప్లిఫై చేసుకోవడమే, వాల్యూస్ ఇస్తాం కదా. సింప్లిఫై చేసుకుంటే 8 3 -2, 5 5 అయిపోతుంది, 5/2. ఇక్కడ 2 12 క్యాన్సిల్ చేసుకుంటే సో డినామినేటర్ ఏమొస్తుంది? ఇక్కడ చిన్నది మిస్టేక్ రాస్తాను చూసావా? సీకే కాస్ బి -2/√3 అంటే సీకెంట్ బి మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ వచ్చి ఇది ప్లస్ అవుతుంది. కాబట్టి 2 -12 + 5 ఓవరాల్ గా -7/2. ఇది ఆన్సర్.